రైట్ గా డీటెయిల్స్ లకు వెళ్తే విశాఖపట్నం జిల్లా రౌతులపాలెంలో అక్రమంగా నిల్వ ఉంచిన వైట్ కలర్ వేస్ట్ ఆయిల్ వ్యవహారం స్థానికంగా కలకలం రేకెత్తించింది. ఇవాళ ఉదయం ఈ విషయంపై విశ్వసనీయ సమాచారం మేరకు రెవెన్యూ, మున్సిపల్ పోలీస్ శాఖలు సంయుక్తంగా దాడులు చేపట్టారు. ఇక ఆపరేషన్ లో సారికపాటి నాయకుడు అనే వ్యక్తి ఇంట్లో ఉన్న 2 వాటర్ క్యాన్లలో మొత్తం 70 లీటర్ల వైట్ కలర్ వేస్ట్ ఆయిల్ నిల్వగా ఉంటున్నారని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ ఆయిల్ ను ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేయడానికి ఉద్దేశించినట్లు సూచనలు లభించాయి. సంఘటనా స్థలంలో మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖల బృందాలు సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించి పూర్తి వివరాలు సేకరించాయి. ఇక ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైట్ గా ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అయితే అందిస్తారు ఫోన్ ద్వారా. చెప్పండి సూర్యప్రకాష్. ఎస్ ఫాతిమా, పద్మనాభ మండలం రౌతులపాలెం అక్రమంగా అయితే నిల్వ చేసిన ఈ యొక్క వైట్ కలర్ వేస్ట్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ వ్యవహారం అయితే దాదాపు అయితే విశాఖలో అయితే భారీ ఎత్తున అయితే అవినీతి కుంభకోణాలకు సంబంధించి అయితే బట్టబయలవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిగా అయితే పోలీస్ సంయుక్త అధికారులు వీళ్ళకి సహాయ సహకారాలు అందించడంతోనే ఇటువంటి కార్యకలాపాలు అయితే సాగిస్తున్న విషయాన్ని అయితే స్థానికంగా ఉన్న ప్రజలు అలానే ప్రజా సంఘాలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఈ దాడుల్లో అయితే నిన్న అంటే ఈ రోజు ఉదయాన్ని అయితే దాడులు చేయడం అయితే కొనసాగించారు. ఈ దాడిలో సారిక పైడి నాయుడు అనే వ్యక్తి పైన అయితే దాడి చేయగానే 2 వాటర్ క్యానులతో పాటు 70 లీటర్ల వైట్ కలర్ అయితే వేస్ట్ ఆయిల్ అయితే నిల్వ చేసి ఉంచినట్లయితే అధికారులు గుర్తించారు. కానీ ఇంత వ్యవహారం జరుగుతున్నా కూడా కనీసం స్థానికంగా ఉన్న ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇక్కడున్న అధికారులు కానీ కనీసం ప్రాథమికంగా ఎటువంటి విచారణలు జరపకపోవడం వల్లే యథేచ్ఛగా ఈ యొక్క ఆనందపురం అలానే పద్మనాభ మండలంలో అయితే దాదాపు అత్యధికంగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. బ్లాక్ ఆయిల్ వల్ల చాలా మందికి ఎన్నో రోగాలు బారిన పడతారని చెప్పేసి ప్రభుత్వం వాటిపైన చర్యలు తీసుకునే విధంగా ఎప్పుడు తెలియజేస్తున్నా కూడా కనీసం వాటిపైన అధికారులు ఎటువంటి ఫోకస్ పెట్టకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈ యొక్క కార్యకలాపాలు సాగించడానికి ఈ రోజు ఈ విధంగా చేయడానికి అయితే పూర్తి కారణం స్థానికంగా ఉన్న కొంతమంది అయితే పై స్థాయి అధికారులకైతే ఫిర్యాదు చేయడంతో ఇటువంటి ఘటనల్లో ఎక్కడైతే పాల్పడుతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకొని పోలీసులు అయితే స్టింగ్ ఆపరేషన్ చేసి పోలీసులు ఆ ప్రాంతానికి అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పోలీసులు కొంతమంది అయితే వ్యక్తులు వీళ్ళందరూ కొమ్ము కాయడంతోనే ఇన్ని రోజులు కూడా పారదర్శకత అయితే విచారణ లోపం జరిగింది. ఎక్కడైనా సరే పారదర్శకంగా అయితే విచారణ జరిపి అసలు ఇంట్లో ఎటువంటి లోపాలున్నా అసలు ఇక్కడ పర్మిషన్ ఉందా లేదనే విషయాన్ని కూడా తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే స్థానికంగా ఉన్న ప్రజలు పాటు అలానే అధికారులు అయితే కోరుకోవడం జరుగుతుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.